వెంకటేశ్వర్లు గారికి యాక్చువల్గా ఈ విషయంలో చాలా దాన్ని ఏమంటారు ఇన్డెప్త్ అవగాహనతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, కానీ అంత టైం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ కంక్లూడ్ చేసేయండి. నో కాంట్రవర్షియల్. అందరూ మాట్లాడారు. ఈ ప్లేస్ కి మేము 4 సార్లు విజిట్ చేశాము, 2 దళాలు వెళ్ళొచ్చాము. ఆ ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో 14 గ్రామాల్లో 1554 పేదల ఇల్లు కూలగొట్టారు. అక్కడ ఏది డెవలప్ అనే పేరు మీద, ఏం డెవలప్ తెలీదు. ఆ కూలగొట్టే దాంట్లో పెద్దపేట అనేది, దాని పేరే పెద్దపేట. మరి మన వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళారో లేదో నాకు తెలీదు. పెద్దపేట అనేది మాలా ఉన్నటువంటి దళిత పేట, దాని పేరే పెద్దపేట. అక్కడ గొంతేనమ్మ గుడి అనేది అందరికి తెలిసిందే. నేను ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే, గొంతేనమ్మ కూడా శ్రీరాముల కూడా అనేది కాస్త పక్కన పెడితే, రఘురామకృష్ణరాజు గత ఎన్నికైన మరుసటి రోజు నుంచి అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా పేదల మీద కక్ష కట్టి కత్తి కట్టి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు. ఒక రకంగా బహిరంగంగా చెప్పాడు, మీ దళితులకు ఇష్టమున్నా లేకపోయినా, మీ దళితులు నాకు ఓట్లైనా ఏట్లేకపోయినా పర్లేదని చెప్తున్నారు. ఇదంతా వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. కానీ ఇక్కడ ఏమిటంటే, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక ఉప సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆడ గొంతేనమ్మ శ్రీరాముల దేవాలయం కాస్త పక్కకు పెడతాం. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆడ కూర్చోబెట్టి దీన్ని రాతాంతం చేయకుండా, ఎవరినైనా ఈ గుడి ఆ గుడి అని మనం పేదలు కొట్టుకోవడం ఎందుకు, అనవసరం ఇది. అవసరమైతే ఇప్పుడు అక్కడ హై స్కూల్ కట్టాలంటే, ఆ పక్కన ఉన్నటువంటి ఆకుబడి దగ్గర హై స్కూల్ కట్టాలంటే స్థలం లేదు అక్కడ. మీరు ఈ విషయాలు మాట్లాడలేదు. ఇప్పుడు మన సోదరుడు అంటున్నాడు 4 సెంట్లు చాలదు, ఇంకొక 20 సెంట్లనే కావాలి, నేను డబ్బులు ఇస్తాను అంటున్నాడు. ఆ డబ్బులు అదేదో ఆ స్కూల్ కట్టడానికి ఇస్తే అదే దళితులు, అదే పేదలు, అదే రామభక్తులు ఉన్నతమైన చదువులు చదువుకుంటారు కదా. దీని గురించి మాట్లాడు. కానీ తెలియకుండా, ఆ ప్లేస్ చూడకుండా, అక్కడ ఏముందో తెలియకుండా మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత విస్మరించాడు. అదే కాకుండా రఘురామకృష్ణరాజు ఎలాంటి వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన రాజకీయాలు ఉపయోగించుకునేది. ఇప్పుడు ఆయన మీద నోటీసులు వస్తున్నాయి, 400 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎగ్గొట్టాడు, ఇవంతా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని వెనకేసుకొని రావడం అనేది తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలిసిపోయింది కాబట్టి అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి తెలుగుదేశం సోదరుడు కరెక్ట్ గా మాట్లాడాడు. జరుగుతున్న విషయం అదే. నేను శ్రీరామ్ గారు చాలా మేధావి, కానీ శ్రీరామ్ గారు మాట్లాడడం అనేది అది కాకపోతే దేశం మొదలుపెట్టి ఏంటి భాష ఇది? ఈ రోజు సుప్రీంకోర్టు, అదే సుప్రీంకోర్టు బీహార్లోన మహారాష్ట్రలోన పిల్లల్ని AK-47 ఎత్తిపెట్టింది. అలాంటి చర్య తీసుకోండి, లేకపోతే ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకుంటామంటే, మరి యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ వాళ్ళంతా విదేశాలకు వెళ్ళాలా? దానికి దీనికి సంబంధం ఏంటి? హైకోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టు తీర్పు కరెక్టా తప్పనేది మనం అనలేము. కానీ ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే, ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ హిందువులు విజయం సాధించారన్నారు వైసీపీ నాయకుడు. హిందువులు విజయం సాధిస్తే ఎవరు ఓడిపోయారు? ఏ మతం ఓడిపోయింది? ఇదే మనం మాట్లాడేది, పెద్దలు మాట్లాడాల్సిన మాట. అటువంటిది కాకుండా చూడాలి. ఈ రోజు దేవుని పేరు మీద ఉత్తరప్రదేశ్ లో రామాలయంలో 25 మంది తెలుసు. కాబట్టి చూసిందా చూడలేదా తర్వాత విషయం. ఇచ్చింది తీర్పు, దాన్ని అమలు చేస్తారు లేదని గవర్నమెంట్, అది రాజ్యాంగేతరం చూడాలి. కానీ దాన్ని అక్కడితో సమసిపోయేటట్టు చేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధులు ఉన్న వ్యక్తి ఈ రకంగా సమస్య సృష్టించడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకోవాలి. తెలుగుదేశం కాదు, ఆయన బీజేపీ తెలుగుదేశం కూడా స్పష్టంగా చెప్పట్లేదు. కాబట్టి అది గుడుల పేరు మీద బదులు నువ్వు హై స్కూల్ కట్టు, గ్రంథాలయం కట్టు, హాస్పిటల్ కట్టు, అది చేయకోకుండా
మసీదులన్నీ తీసేసి హాస్పిటల్ కట్టండి, మసీదులన్నీ తీసేసి హాస్పిటల్ కట్టండి. దేశంలో మసీదులు తీసేయండి, చర్చిలు తీసేయండి, ఇంకా మనం విశ్వవిద్యాలయాలు హాస్పిటల్ కట్టుకుంటూ కూర్చుందాం. మొత్తం దేశంలో మసీదులన్నీ పడగొట్టేద్దాం, మొత్తం దేవాలయాలు పడగొట్టేద్దాం, మొత్తం చర్చిలన్నీ పడగొట్టేద్దాం, అన్ని మేము ఇలాగే చేసుకుందాం. ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? గౌరవంతో చెప్తున్నా నేను. ఇలాగ అయితే కనుక ఈ దేశంలో ఒక చర్చ్ ఉండదు, ఒక మసీదు ఉండదు, ఒక దేవాలయం ఏమీ ఉండదు. వెంకటేశ్వర గారు ఒకటి ఇక్కడ సెక్యులరిజం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. సెక్యులరిజం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి దయచేసి అనేది అందుకని చెప్తున్నా. మసీదు పడగొట్టేసి మనం చేస్తామా? చేయం కదా. చర్చిలు పడగొట్టేసి మనం చేస్తామా? చేయం కదా. ఆవేశాలు అవసరం లేదు, ఆవేశాలు అవసరం లేదు. వెంకటేశ్వర్లు గారు శ్రీరామ్ గారు చెప్పేదే, శ్రీరామ్ గారు దేని ప్రయారిటీ దానిదే. అక్కడ రామాలయం లేదా గొంతెనమ్మ గుడి దానికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ వరకే కన్ఫర్మ్ అయ్యి ఉందాం. అంతే తప్ప స్కూల్కి ప్లేస్ లేదు కదా అని చెప్పేసి దీన్ని స్కూల్కి ఇవ్వాలి అని అంటే అది పెద్ద ఎలాబరేట్ డిబేట్ అవుతుంది. దానికి మళ్ళీ అది వివాదాస్పదమైన ఇదే వస్తుంది తప్ప దాంట్లో పాయింట్ లేదని కాదు. ఇంకా స్థలాలు లేవా, ఇంకెక్కడ కట్టుకోవడానికి లేదా అనే ఒక చర్చ కూడా ఉంటుంది. ఇక్కడ దేని సబ్జెక్ట్ ఏంటనేది అక్కడ వరకే కన్ఫర్మ్ అయిందాం. ఎస్, ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ court verdict, that to the Supreme Court of India, apex court of this country. So adi ichinaటువంటి తీర్పే ఫైనల్ కాబట్టి we have to adhere to the verdict given by the courts in this beautiful parliamentary democracy.